సిట్ ముందుకు కేసీఆర్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ సుమారు 5 గంటలకు పైగా విచారించింది. విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్ ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను 6 అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ ఎదుట అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను ముగించుకున్న అనంతరం కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచన జారీ అయ్యాయనే విషయంపై నిర్ణయ ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా అని కేసీఆర్ ని నేరుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైంది అనే విషయాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, అది సాధారణ భద్రత కోసమా లేక రాజకీయ అవసరాల కోసమా అంటూ పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా, వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలపై కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసులో తమ దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయని, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీ కాలం ముగిసిన ప్రభాకర్ రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు, ఆ నిర్ణయం వెనుక కారణాలేంటి అంటూ కేసీఆర్ ని అడిగినట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు? పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి 2 కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒకే వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా అనే కోణంలో సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళుతున్నారని మీకు ఎలా తెలిసింది, ఆ సమాచారం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా అనే అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్ తోనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేశారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ ఫండ్ ను కేటాయించారా, ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు అంటూ అడిగినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో అత్యంత సంచలనంగా మారిన ప్రశ్న ఇదేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లిస్టులు ఎందుకున్నాయి అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై కేసీఆర్ వివరణ కోరుతూ అధికారులు తీవ్రంగా విచారణ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి, భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా అనే అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాల దృష్ట్యా సిట్ అధికారులు ఆయన నివాసంలోనే విచారణ జరిపారు. విచారణ సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, న్యాయ నిపుణులు నందినగర్ నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. విచారణను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సిట్ ముందుకు కేసీఆర్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ సుమారు 5 గంటలకు పైగా విచారించింది. విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్ ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను 6 అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ ఎదుట అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను ముగించుకున్న అనంతరం కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచన జారీ అయ్యాయనే విషయంపై నిర్ణయ ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా అని కేసీఆర్ ని నేరుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైంది అనే విషయాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు,
అది సాధారణ భద్రత కోసమా లేక రాజకీయ అవసరాల కోసమా అంటూ పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా, వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలపై కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసులో తమ దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయని, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీ కాలం ముగిసిన ప్రభాకర్ రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు, ఆ నిర్ణయం వెనుక కారణాలేంటి అంటూ కేసీఆర్ ని అడిగినట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు? పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి 2 కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒకే వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు? అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా అనే కోణంలో సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళుతున్నారని మీకు ఎలా తెలిసింది? ఆ సమాచారం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా అనే అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్ తోనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేశారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ ఫండ్ ను కేటాయించారా, ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు అంటూ అడిగినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో అత్యంత సంచలనంగా మారిన ప్రశ్న ఇదేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లిస్టులు ఎందుకున్నాయి అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై కేసీఆర్ వివరణ కోరుతూ అధికారులు తీవ్రంగా విచారణ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి, భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా అనే అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాల దృష్ట్యా సిట్ అధికారులు ఆయన నివాసంలోనే విచారణ జరిపారు. విచారణ సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, న్యాయ నిపుణులు నందినగర్ నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. విచారణను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సిట్ ముందుకు కేసీఆర్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ సుమారు 5 గంటలకు పైగా విచారించింది. విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్ ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను 6 అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ ఎదుట అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను ముగించుకున్న అనంతరం కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయనే విషయంపై నిర్ణయ ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా అని కేసీఆర్ ని నేరుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైంది అనే విషయాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, అది సాధారణ భద్రత కోసమా లేక రాజకీయ అవసరాల కోసమా అంటూ పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా, వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలపై కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసులో తమ దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయని, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీ కాలం ముగిసిన ప్రభాకర్ రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు, ఆ నిర్ణయం వెనుక కారణాలేంటి అంటూ కేసీఆర్ ని అడిగినట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు? పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి 2 కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒకే వ్యక్తికి 2 కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా అనే కోణంలో సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళుతున్నారని మీకు ఎలా తెలిసింది? ఆ సమాచారం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా అనే అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్ తోనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేశారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ ఫండ్ ను కేటాయించారా, ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు అంటూ అడిగినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో అత్యంత సంచలనంగా మారిన ప్రశ్న ఇదేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లిస్టులు ఎందుకున్నాయి అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై కేసీఆర్ వివరణ కోరుతూ అధికారులు తీవ్రంగా విచారణ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి, భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా అనే అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాల దృష్ట్యా సిట్ అధికారులు ఆయన నివాసంలోనే విచారణ జరిపారు. విచారణ సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, న్యాయ నిపుణులు నందినగర్ నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. విచారణను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.